నేను పెట్టితే అన్నకు ఒకళ్ళకి నచ్చదు, 30,000 ఇస్తున్నా అన్నకు ఇచ్చేసే అని చెప్తున్నా. గోల్డెన్ బటన్ ఏమేమి దోసుకోబో పాప మమ్మీకి బాధ అనిపిస్తలేదు. దీన్ని కూడా గ్రిల్ వేపిద్దాం అనుకుంటున్నాను నేను మొత్తము. సో గైస్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ మమ్మీ చూడండి ఏం చేస్తున్నావు మమ్మీ, నేను చెప్పేసా ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తున్నావు చెప్పు. అన్ని తీసుకోవడానికి అవసరం పంతులకు అవిటికి కావాలి. సో కొట్టింటికి మనకి ఏమేమి కావాలో ఇవన్నీ చేస్తుంది. దుప్పట్లు అవన్నీ పెడుతుంది. కూర్చొని పోతా కథ కాడికి హోమం కాడికి కావాలి కదా. ఏది దానంగా రాదు కదా. సో మనకి కొన్ని రోజుల్లో గృహప్రవేశం, మీకు ఎగ్జాక్ట్ డేట్ చెప్తాను, ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు తెచ్చుకున్నావు ఇవన్నీ. మమ్మీ మా ఇంట్లో ఇట్లాంటివి పెట్టకు మమ్మీ, కొంచెం పాష్ మా ఇల్లు ప్లీజ్. తెచ్చుకోపో. ఏం తెచ్చుకున్నది మా పాష్ మా ఇల్లు, ఇట్లాంటివి పెట్టకు. నా ఇంట్లో నేను ఉంచుకుంటా, తెచ్చుకోరు మీరు పైసా పెట్టుకొని తెచ్చుకొని వేసుకో. ఓహో ఇట్లాంటి పూజ అయినాక తీసుకెళ్ళిపో. కానీ అదే అవసరానికి వాడుకొని ఎత్తేస్తున్నాం అనమాట. నన్ను ఏం చేస్తావు చెప్పు. ఇవన్నీ పెడుతుంది. మన కొట్టింటికి అయితే ఇప్పుడు తీసుకెళ్ళాం మమ్మీ, నెక్స్ట్ ట్రిప్కి తీసుకెళ్తా. గెలైతే మనం వెళ్తున్నాము. మనం పోయేటప్పుడు తీసుకోవాలి అవన్నీ బ్యాగులు కానీ. ఓకే ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఏదో అన్ని ఆదుకున్నాయని రెడీగా పెడుతున్నా, తర్వాత చూసుకున్నా. నాకు అన్ని కావాలంటే రాదు కదా, యాదకొచ్చినాయని జమ చేస్తా. కిరణ్ గాడు నా ఫోన్లో వేసిండు 30,000 అన్నకి గృహప్రవేశం చేస్తుండే కదా. ఆయన గిఫ్ట్ ఏదైనా తెచ్చుకోమాను, నేను పెట్టితే అన్నకు ఒకళ్ళకి నచ్చదు, 30,000 ఇస్తున్నా అన్నకు ఇచ్చేసే అని చెప్తున్నా. గృహప్రవేశానికి పోతున్నావు కదా, 30,000 ఇచ్చింది ఏదైనా కొనుక్కోమని. అది కాదు మమ్మీ, అవసరం అవును, ఫ్యామిలీ మెంబర్సే కదా. అవసరం అంటే నీ ప్రేమకు నువ్వు చెప్పినావు, ఆయన ప్రేమకు ఆడు. నా ప్రేమకు చెప్పడం ఏంటి, నా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చెప్పిన. మళ్ళా ఫ్యామిలీ నంబర్ అని ఆడు కూడా ఇట్లా ఎవరి ప్రేమలు వాడివిరా. 30,000 ఇచ్చిండు, ఏదన్నా తెచ్చుకోమని చెప్పిండు. ఇప్పుడు గిఫ్ట్ వాడు చేస్తే మంచిగా ఉండదని ఆడ పారని ఉంటాడు కదా, పైసలు వేసిండు. మమ్మీ ఇట్లా అని ఫోన్లు ఉన్నాయి వేసేస్తా తీసుకో 30,000 వాడు ఇచ్చిండు. ఇప్పుడు వాడు వేసింది కాబట్టి నెక్స్ట్ టైం వాడు పోయినప్పుడు నేను వేయాలా? అది మీ ఇష్టం, అది నాకు తెలియదు. ఆయన ప్రేమ కాడిచ్చింది. ఇప్పుడు ఏం తెచ్చుకోమంటున్నాడు అంటే బట్టలకా దేనికి? అసలు బట్టలకని కాదు, 30 ఆయన తరఫు నుంచి వేసిండు, ఏదైనా తెచ్చుకోమని. గృహప్రవేశం చేసి ఇస్తారా ఇట్లా? ఇస్తారు. ఎందుకు ఇయ్యాలి? ఇప్పుడు వచ్చిన చుట్టాలు గిఫ్ట్లు ఇవ్వాలంటే ఉట్టిగా తినిపోతారా? అంటే ఇప్పుడు గిఫ్ట్ వస్తాయా నాకు? అయ్యో అందుకే పొమ్మంట, ఏ దావత్కి ఎట్లనో పోవాలిరా అని చెప్తా, తెలుస్తుంది మీకు. ఏమి లేదు, అట్లా అన్ని గిఫ్ట్స్ ఇచ్చేసి అయిపోతుంది కానీ తెలుస్తే కదా. వచ్చిన వాళ్ళందరూ గోల్డ్ పెట్టేసి అయిపోతుంది. కానీ 30,000 ఇచ్చిన తమ్ముడు ఏమని తీసుకోవచ్చు కదా. ఇచ్చిండు గృహప్రవేశానికి గిఫ్ట్ లెక్క 30,000 ఇచ్చిండు, నీ ఇష్టం ఏమన్నా చేసుకోవాలి. సో మంచి ఐటమ్ తీసుకో. ఓకే దాన్ని డిస్కస్ చేసి ఏమన్నా చేద్దాం కానీ. సో గైస్ కిరణ్ అంటే మా తమ్ముడు జర్మనీలో ఉంటారు, మా ఓన్ తమ్ముడు. సో 30,000 వేసిండు, ఏమన్నా తెచ్చుకో అని చెప్పేసి అన్నాడు. సో చూద్దాంలే ఏం కొన్నాము. సో మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇంటీరియర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొన్ని సామాన్లు ఉన్నాయి. సో ఆ సామాన్ అనేది మన కొట్టింటికి షిఫ్ట్ చేయాలి. ఎస్పెషల్లీ మొన్న షాపింగ్ తీసుకొని వచ్చింది కదా ఉషా, ఇవి ఓకే. అండ్ ఇది షాండ్లియర్, ఫ్యాన్స్, ఇంకేమున్నాయి మమ్మీ? నా యూట్యూబ్ రేట్ తీసుకొని వెళ్ళిపోతున్నా. షోరా గోల్డెన్ బటన్. పాప మమ్మీకి బాధ అనిపిస్తలేదు, ఇంత కష్టపడినది. ఏమంటావు తీసుకెళ్ళాలొద్దా? తీసుకోవడం మళ్ళీ ఇది మళ్ళీ మన బోర్డు అనిపించరా? ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర.
ప్లేట్స్ అవన్నీ మీకు చూపెడతాను. నేను ఆల్రెడీ ఆఫీస్లోకి కొన్ని సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇక్కడ గోల్డ్ ప్లేట్ ఉంది చూడండి, ఆ గోల్డ్ ప్లేట్ కూడా తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు నేను. ఇది కూడా మమ్మీ ఒక కుయ్య కిచెన్ది మాత్రం నేను పెడుతున్నా మమ్మీ ఇక్కడ. అందుకులే అమ్మ, మాటలనికి వస్తుంది. సర్టిఫికేట్, యూట్యూబ్ సర్టిఫికేట్స్ ఎందుకు అక్కడ పెట్టిస్తాం కదా మమ్మీ. మళ్ళీ ఎందుకు తీసుకొని చూడు లేరు, సైజ్ ఇచ్చి తీసుకొని రావాలంట. మళ్ళీ బాధ ఉంటుంది కానీ ఇక చేంజ్ ఓవర్కి తీసుకోవాలంతే. సిల్వర్ ప్లేట్ మొత్తనే ఉంటుంది మమ్మీ. సో ఇవన్నీ షాపింగ్ చేసినాక కొట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఓకే, ఇవన్నీ A to Z తీసుకుని వెళ్ళేసి కార్లో పెడతాను. నువ్వు ఫస్ట్ వెళ్ళిపోవచ్చు. ప్లేస్ ఉందో లేదో తెలియదు. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా సార్ పెట్టేసి అలా నంబర్ అవి ఉన్నాయి, యూట్యూబ్ ప్లేట్స్ ఉన్నాయి, చూసి జాగ్రత్త వలిగిపోగల. ఏది ఓకే నాన్న ఉర్రాకు సీట్ పైన వెళ్దామా, మళ్ళీ ఖరాబ్ చేస్తారు. పట్టుకో. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. ఫస్ట్ పెడదామా ఇక్కడ పెడదామా? ఈ ఆవిష్కారం పడేస్తారు, రియాన్స్ గారు పడేస్తారు అని చెప్పేసి జరిగినా. దీనిపైన వడ్డం అంటే కొడతా. గ్లాసెస్ ఉన్నాయి మొత్తం. ఉషా ఆగే, నువ్వు ఇక్కడనే ఉందో. ఎందుకు నేను తీసుకొని వస్తా. అడుగుతా. అరే అభి రియూ అని పట్టుకో. ఇది ఏకు ఇంకొకటిగా రీజం అని దానిపైన కూర్చొని ఎక్కున్నాను. కొట్టు చెప్తే కొడతానా నువ్వు దానిపైన కూర్చొని ఉంటుంది. ఆ శాండ్లియర్ మొత్తం గ్లాసెస్ తోటి ఉంటుంది. అర్థమైన చోట కొడతా. చూశాడు శాండ్లియర్ ఉంది, దానిపైన మనం చేసినట్టే అద్దాలన్నీ వలుగుతాయి. నాకే నిజంగా బాధ అనిపిస్తుంది. నా గోల్డ్ బటన్ సిల్వర్ బటన్ తీసుకెళ్తుంటే ఇక మమ్మీ కూడా చాలా బాధపడుతుంది. ఉంచనియొచ్చు కదా కొన్ని రోజులు అని చెప్పేసి. బట్ ఆబ్వియస్లీ ఎప్పుడు ఒకసారి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళిపోతున్నాం. ఆఫీస్లో 4 ఉండే సిల్వర్ బటన్స్, ఇంట్లో 3 ఉన్నాయి. కుయ్యా కిచెన్ ఒకటి పెట్టేసి ఈ 2 తీసుకొని వచ్చేసిన, గోల్డ్ బటన్ ఒకటి. ఓకే స్టార్ట్ అయిద్దామా? ఏమంటారు ఏమన్నా నాకు అర్థమే కాదు. సో మేమైతే న్యూ ఫ్లాట్కి వచ్చేసినాము. ఆల్మోస్ట్ అందరైతే దిగేసిండు కొత్త ఫ్లాట్కి. అండ్ ఇలా గృహప్రవేశం ఉంది, అక్కడ బోర్డు పెట్టింది. సో మా గృహప్రవేశం కూడా అట్లనే చేసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. బయట బోర్డు మంచిగా పెట్టింది కానీ ఉషా, బయట బోర్డు పెట్టింది కదా గృహప్రవేశంలో. సో అట్లా చూపెడతాను. ఇప్పుడు ఇలా సామాన్ ఉన్నాయి, వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ తోటి పైన తీసుకెళ్ళిపోవాలి. సో ఇవన్నీ సామాన్ అయితే ఇప్పుడు వర్కర్స్ తీసి షిఫ్ట్ చేస్తున్నాడు. అవి దిగో 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 బా, చిన్నోడు ఏడుస్తున్నాడు. और है ना भाई साहब अंदर है ना, और अंदर भी है. ఉషా ఇవన్నీ పట్టుకో. సో ఈ నంబర్ ప్లేట్స్ తీస్తున్నప్పుడు మమ్మ అయితే చాలా బాధపడ్డది. ప్లే బటన్స్ నంబర్ ప్లేట్స్ ఓకే సారీ ప్లే బటన్స్ మొత్తం 8 బటన్స్ ఉండే, ఇంకా 2 పెట్టినాను. అండ్ మిగిలిన 6 అయితే తీసుకొని వచ్చేసిన. ఇవన్నీ ఇది ఇప్పుడే అలిగింది. ఏమైంది? అవి రియాన్స్ నేను ఎట్లా కొడతా తెలుసా? నువ్వు నా ఎంబడి వస్తావు రావా? తీసుకోవడానికి ఇంకొకసారి నిన్ను ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చేసాను. ఇంకా 2 ఉన్నాయి ఇంట్లో. ఆ ఫోటో నేను తీసుకొని వస్తాను. సో ఇవన్నీ షిఫ్ట్ చేస్తున్నాము. ఇవన్నీ తీసుకొని వచ్చినాము. ఇవన్నీ ఇప్పుడు మన న్యూ ఫ్లాట్లో పెడుతున్నాం ఇవన్నీ. సో ఉషా ఏంటంటే డెకరేషన్ ఎంతో మాట్లాడుతుంది.
డోర్స్ మెయిన్ డోర్ ఒకటి పూల ఏంది పూలదండన్నా? పూలదండ డెకరేషన్ సింపుల్గానే పెట్టి డెకరేషన్ ఎక్కువ. ఓకే అవీష్ చూడగానే చూడు ఎక్కడున్నా చూడు. సింపుల్గా పెట్టిపోయామ్మా, ఎక్కువ పెట్టిపోయాకు. సింపుల్గానే పెట్టిస్తున్నాను. సో డెకరేషన్ వర్క్స్ అయితే ఉషా చూసుకుంటుంది, అన్ని వర్క్స్ ఉషానే చూసుకుంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ వర్క్ అయితే ఫీమ్ వర్క్ అయితే అయిపోయింది. సో లామినేట్ వర్క్ అయిపోతుంది మనకైతే. సో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకి. మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇక్కడ మనం స్లైడర్స్ పెట్టించేసాము. లామినేషన్ అయినాక మీకు మేము క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇట్లా స్లైడర్ పెట్టించేసాం మనం. చాలా కాస్ట్ అవుతుంది మనకైతే. ఓకే సో డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసింది. అవి రియాన్స్ కానీ చూసుకుంటా ఉన్నాం. ఓకే ఇక్కడికి వస్తే సో ఇది కూడా స్లైడర్స్ ఐ గెస్. ఇక్కడ కూడా స్లైడర్స్. అక్కడ ఉన్నారు లోపల. అవి చూసుకున్నానా. ఇక్కడికి వస్తే ఇంకా సార్ మనకి డోర్ సిస్టమ్ ఉంటుంది స్లైడర్స్లో. ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇది దేనికి సెలెక్షన్ అమ్మా? బెడ్రూమ్ వార్డ్రోబ్స్. ఇది మనకి మనకు అక్కడనే వస్తుంది కదా, కిచెన్లో వస్తుంది. సో బేసికల్లీ ఇప్పుడు సెలెక్ట్ చేసేది ఏంటంటే లామినేషన్. ఓకే దీనికి కబర్డ్స్కి ఏం లామినేషన్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏం లామినేషన్ వేయాలి. మేము ఏమనుకుంటున్నామంటే 2 కలర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఆ బెడ్రూమ్ అది సెలెక్ట్ అయిపోయింది. మన కిడ్స్ బెడ్రూమ్, ఇదేమో మా బెడ్రూము. ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇది మమ్మీది. ఓకే మమ్మీ బెడ్రూము. మమ్మీ దానికి కొంచెం టైం పడుతుంది సెలెక్ట్ చేయడానికి మనకి. సో వుడెన్ దాంట్లో వెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. మెయిన్ భయం ఏంటంటే ఏంది ఇక్కడ ఏంటంటే మేము సిట్అవుట్ ఏరియా పెట్టించుకున్నాము. ఎందుకంటే ఈ బాల్కనీ వ్యూ మంచిగా లైక్ ఈ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం కింద పడింది అనుకో అంతే. 32nd ఫ్లోర్ ఇది మనది ఉండే. సో గ్రిల్స్ పెట్టియాలి. ఇక రేపు పెట్టిస్తా గ్రిల్స్. రేపు చూసి ఫైనలైజ్ చేపిస్తా. బిఫోర్ గృహప్రవేశం అయితే గ్రిల్స్ అయితే పెట్టిస్తా. ఇంకా అయినా కానీ భయం నాకు. ఎందుకంటే ఇక్కడ కూడా అంతే. ఈడు కొండంగా కాడు దేనికి భయపడకు. చూడండి వచ్చేస్తూనే ఉంటాడు మనోడు. ఓపెన్ చేయండి. మొత్తం గ్లాస్ తోటి వస్తుంది. దీనికి కూడా గ్రిల్ వేపిద్దాం అనుకుంటున్నాను నేను మొత్తము. ఇట్లా వచ్చేస్తూ ఉంటాడు. ఎంత గ్లాస్ అయినా భయం ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ క్వాలిటీ అయినా భయం ఉంటుంది మనకి. ఈయన వల్లనే భయం నాకు. కానీ చోట ఒక చూడు నా భయం ఏంటంటే కింద చూడండి వీరేమో ఇట్లా ఆనుకొని ఉన్నాడు. గ్లాస్ పలుగుతారని భయం నాకు. నన్ను వద్దు, గ్రిల్ పెట్టించుకున్నాకనే నువ్వు రా. సో వచ్చిన వర్క్ అయితే అయిపోయింది మాది. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ ఫుల్ రెయిన్. మేము వచ్చింది 3 o'clockకి. అండ్ ఇప్పుడు అవి చూడ ఆటో వస్తుంది. అంటే ఆ సెలెక్షన్స్కి చాలా టైం పడుతుంది. ఇల్లు కదా, మళ్ళీ ఒకసారి సెలెక్షన్ చేసినాక మళ్ళీ ఇక చేంజ్ చేయలేము. చేంజ్ చేయాలంటే అమౌంట్ కావాలి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం మా ఇంటికి కార్కి. సార్